Hi guys, welcome back to my channel. I hope all we are doing good, right? ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే దీనికన్నా ముందర నేను ప్రీవియస్గా బేసిక్ ఎలక్ట్రానిక్స్లో ఫస్ట్ యూనిట్కి సంబంధించి అన్ని టాపిక్స్ నేను కవర్ చేశాను. ఫస్ట్ అవి చెక్ చేసి తర్వాత ఈ వీడియోని మీరు చూడండి. సో ఇవాళ వీడియోలో మనము ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఏంటో చెప్పుకుందాము. దీనికన్నా ముందులో మనము అసలు రెక్టిఫైర్ అంటే ఏంటో చెప్పాను మీకు. కన్వర్టింగ్ ఆఫ్ ఏసీ ఇంటూ పల్సేటింగ్ ఆఫ్ డీసీ అని చెప్పేసి కన్వర్షన్ ప్రాసెస్లో రెక్టిఫైర్ని మనము యూజ్ చేస్తాము. అదేవిధంగా ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఏంటి, మనం హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క డెఫినేషన్ ఎలా చదువుకున్నామో యాజ్ యూజువల్గా ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటే కూడా ఏంటో చదువుకుంటాము. ఇప్పుడు ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఈజ్ ఎ డయోడ్ సర్క్యూట్ యూజ్డ్ టు ట్రాన్స్ఫార్మ్ ఆర్ కన్వర్ట్ full cycle of AC into direct current DC. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఫుల్ సైకిల్ ఆఫ్ ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ చేసే ప్రాసెస్నే మనము ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటాము. ఇన్ ఫుల్ వేవ్ రెక్టిఫికేషన్ కరెంట్ ఫ్లోస్ త్రూ ద లోడ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఫర్ ద కంప్లీట్ సైకిల్ ఆఫ్ ఇన్పుట్ ఏసీ సప్లై. మనం ఏదైతే ఇన్పుట్ సైకిల్ ఏసీ సప్లై తీసుకుంటామో దానికి సేమ్ డైరెక్షన్లో కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట ఫుల్ వేవ్ రెక్టిఫికేషన్లో. ఈ యొక్క ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్ అనేవి 2 టైప్స్గా మనకి క్లాసిఫై ఉన్నాయి. అవేంటి అంటే సెంటర్ టైప్ ఫార్వర్డ్ రెక్టిఫైర్ అండ్ బ్రిడ్జ్ టైప్ ఫార్వర్డ్ రెక్టిఫైర్. అలాగే ఇప్పుడు మనము సెంటర్ టైప్ ఫార్వర్డ్ రెక్టిఫైర్ అంటే ఏంటో చూసుకుందాం. మూవింగ్ టు ద సెంటర్ టేప్ ఫార్వర్డ్ రెక్టిఫైర్. ఈ యొక్క సెంటర్ టేప్లో మనకి ఫాలోయింగ్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. 2 డయోడ్స్ ఉంటాయి, సెంటర్ టేప్, లోడ్ రెసిస్టెన్స్. ఇక్కడ ఏదైతే మనము బేసిక్ డయాగ్రామ్ చూపిస్తున్నామో 2 డయోడ్స్, సెంటర్ టేప్డ్, లోడ్ రెసిస్టెన్స్ ఇలా ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. అదేవిధంగా దీంట్లో మనకి సెంటర్ టేప్ ఫార్వర్డ్ రెక్టిఫైర్లో డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అండ్ డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఎలా ఉంటుందో చూసుకుందాం. డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ద ఇన్పుట్ ఏసీ వోల్టేజ్ ద ఎండ్ ఏ ఆఫ్ ద సెకండరీ బైండింగ్ బికమ్స్ పాజిటివ్ అండ్ ఎండ్ బి బికమ్స్ నెగిటివ్. దెన్ ద డయోడ్ D1 is forward biased and acts as a closed switch. డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఇన్పుట్ ఏసీ వోల్టేజ్ అనేది సెకండరీ బైండింగ్కి ఎండ్ ఏ అదేమవుతుందంటే బికమ్స్ పాజిటివ్ అవుతుంది. ఎండ్ ఏ అనేది సెకండరీ బైండింగ్ది పాజిటివ్ అవుతుంది. అప్పుడు ఎండ్ బి అనేది నెగిటివ్ అవుతుంది. డయోడ్ D1 అనేది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. సో అది క్లోజ్డ్ స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది అన్నమాట. అదేవిధంగా డయోడ్ D2 అనేది రివర్స్ బయాస్లో ఉంటుంది. అది రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు అది ఓపెన్ స్విచ్గా యాక్ట్ చేస్తుంది అన్నమాట వితౌట్ ఎనీ కరెంట్ ఫ్లో యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ చూపిస్తున్నప్పుడు అంటే అండ్ ఏ అనేది ఫార్వర్డ్ అయితే ఎలా ఉంటుంది అండ్ బి అనేది రివర్స్ బయాస్ అయితే ఎలా ఉంటుంది, కరెంట్ సప్లై అనేది మనకి జరగకుండా. ఇది మనకి డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్లో. అదేవిధంగా డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఎలా ఉంటుంది. డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ద సెకండరీ బైండింగ్ బి బికమ్స్ పాజిటివ్ అండ్ ఏ బికమ్స్ నెగిటివ్ మేకింగ్ ద డయోడ్స్ During negative half cycle, the secondary binding B becomes positive and A becomes negative, making the diode D1 reverse bias and D2 forward bias. మనము పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఎలా అయితే చూసుకున్నామో అదేవిధంగా నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఏంటి అంటే సెకండరీ బైండింగ్ B అనేది పాజిటివ్ ఉంటుంది అండ్ A అనేది నెగిటివ్ ఉంటుంది. ఆ ఒక డయోడ్ D1 అనేది రివర్స్ అవుతుంది, D2 అనేది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. అలా అయినప్పుడు ఆ ఒక డయాగ్రామ్ అనేది డయోడ్స్తో ఎలా మనం చూపిస్తామనేది ఒకసారి చెక్ చేయండి డయాగ్రామ్లో. అండ్ అదేవిధంగా బ్రిడ్జ్ టైప్ ఫార్వర్డ్ రెక్టిఫైర్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ని మనం చెక్ చేసుకుందాము. నెక్స్ట్ వన్ బ్రిడ్జ్ టైప్ ఫార్వర్డ్ రెక్టిఫైర్. ఇట్ ఎలిమినేట్స్ ద నీడ్ ఆఫ్ సెంటర్ టేప్ ట్రాన్స్ఫార్మర్. The circuit of bridge type forward rectifier consists of 4 diodes.
ఈ యొక్క సర్క్యూట్లో బ్రిడ్జ్ టైప్లో మనకి 4 ఉంటాయి అన్నమాట. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అండ్ లోడ్ రెసిస్టెన్స్. ద డయోడ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్రిడ్జ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఈ బ్రిడ్జ్ ద్వారా డయోడ్స్ అనేది D1, D2, D3, D4 అవి అనేది బ్రిడ్జ్ టైప్ మేనర్లో ఎన్క్లోజ్ అయి ఉంటాయి అన్నమాట. ఒక బ్రిడ్జ్ టైప్ ఫార్వర్డ్ రెక్టిఫైయర్లో పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ cycle the bridge type forward rectifier conducts and gives output when the diodes D1 and D3 are forward biased. పాజిటివ్ హాఫ్ సైకిల్ అన్నప్పుడు బ్రిడ్జ్ అనేది ఫార్వర్డ్ రెక్టిఫైర్కి ఇచ్చినప్పుడు వాటి యొక్క అవుట్పుట్స్ అనేది ఎలా ఉంటుందంటే D1, D3 అనేది ఫార్వర్డ్ బయాస్ అయ్యి ఉన్నప్పుడు ఈ యొక్క పాజిటివ్ హాఫ్ సైకిల్ అనేది బ్రిడ్జ్ టైప్ అనేది ఫార్వర్డ్ రెక్టిఫైర్స్ కండక్ట్ చేస్తుందన్నమాట. ఎప్పుడు మనం D1, D3 అనేది ఫార్వర్డ్ అయినప్పుడు, D2, D4 అనేది రివర్స్ అయినప్పుడు అలా అయితే ఉందో దాని యొక్క డయాగ్రామ్ అనేది ఇక్కడ మనం రిప్రజెంట్ చేసాం చూడండి. అండ్ వేవ్ ఫామ్స్లో కూడా నెగిటివ్ హాఫ్ సైకిల్ అనేది ఎలా అవుతుందో ఒకసారి మీరు గమనించండి. అలాగే మనము ఒక డిఫరెన్స్ అనేది చూసుకుందాము. డిఫరెన్సెస్ బిట్వీన్ ది హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. పారామీటర్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. పారామీటర్స్లో ఫస్ట్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ యొక్క డెఫినేషన్ చూద్దాము. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, it consists or converts nearly half cycle of pulsating of AC into DC. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్లో హాఫ్ వేవ్ ఆఫ్ ద పల్సేటింగ్ ఆఫ్ AC నుంచి DCకి కన్వర్ట్ అవుతుంది. అలాగే ఫుల్ వేవ్ రెక్టిఫైయర్లో నియర్లీ ఫుల్ సైకిల్ ఆఫ్ పల్సేటింగ్ ఆఫ్ AC నుంచి DCకి కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా దీంట్లో మనకి టైప్స్ వచ్చేసరికి హాఫ్ వేవ్లో ఎలాంటి టైప్స్ లేవు. ఫుల్ వేవ్లో సెంటర్ టైప్ అండ్ బ్రిడ్జ్ టైప్ మాత్రం ఉన్నాయి. నెంబర్ ఆఫ్ డయోడ్స్ హాఫ్ వేవ్లో సింగిల్ డయోడ్ ఉంది. ఫార్వర్డ్ రెక్టిఫైయర్లో నెంబర్ ఆఫ్ డయోడ్స్ అనేవి సెంటర్ టైప్లో 2 డయోడ్స్, బ్రిడ్జ్ టైప్లో 4 డయోడ్స్ ఉన్నాయి. పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అనేది హాఫ్ వేవ్ రెక్టిఫైయర్లో VM అండ్ పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ ఫార్వర్డ్ రెక్టిఫైయర్లో సెంటర్ టైప్ VM, బ్రిడ్జ్ టైప్ 2VM అనేది ఉంటుంది. ఎఫిషియన్సీ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ నీటా ఈక్వల్ టు 40.6 and gamma equal to 81.2%. Average current DC current AC and DC. IDC in half wave low IDC or IAVG equal to IM by pi, and in half wave rectifier and in full wave rectifier IDC or IAVG equal to 2 IM by pi. Average voltage or DC voltage half wave low VDC or VAVG equal VM by pi. Forward rectifier VDC or VAVG equal to VM by pi. RMS current IRMS equal to IM by 2. Forward లో IRMS equal IM by root 2. RMS voltage half wave లో VRMS equal to VM by 2. Forward లో VRMS equal VM by root 2. రిపుల్ ఫ్యాక్టర్ హాఫ్ వేవ్లో 1.21, ఫార్వర్డ్లో 0.48 అన్నమాట. ఇది మనకి ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా, కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా నా వీడియో అనేది. సో మీకు వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి, అండ్ మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఈ యొక్క మెటీరియల్ అనేది కావాలి అనుకుంటే కనుక నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను అన్నమాట టెలిగ్రామ్లో. అండ్ థ్యాంక్ యూ.